అందరికీ నమస్కారం. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దుల్లో ఇటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగినటువంటి భీకర కాల్పులలో 36 మంది మావోయిస్టులు మరణించినట్లు, అందులో ప్రస్తుతానికి 31 మంది మావోయిస్టుల యొక్క శవాలు ఏవైతే ఉన్నాయో మృతదేహాలు లభ్యమయ్యాయి. అలానే 4 నుంచి 5 మంది వరకు కూడా భద్రతా బలగాలు గాయపడినట్లు ఏదైతే నారాయణపూర్ ఏఎస్పీ అయినటువంటి స్మృతిక్ రాజన్నాల నిన్న ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ యొక్క పోరు గురించి ఒక్కసారి ఎందుకు ఈ యొక్క ప్రశాంతమైనటువంటి అడవిలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క భీకర పోరుల వల్ల అడవులలో రక్తపు టేరులు ఎందుకు పారుతున్నాయి? అసలు ఈ పోరాటం ఎవరి కోసం? అటు నక్సలైట్లు కావచ్చు, ఇటు భద్రతా బలగాలు కావచ్చు, ఒకరినొకరు చంపుకోవడం వల్ల సాధిస్తున్న పురోగతి ఏమిటి? దీని వెనుక అసలు కారణాలు ఏంటనేటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఏదైతే అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నటువంటి ఏదైతే మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా అటు ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలానే తెలంగాణకు సంబంధించినటువంటి ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మావోయిస్టుల వల్ల అభివృద్ధి అనేది కుంటుపడతా ఉంది. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా వారు ఆటంకంగా మారుతూ ఉన్నారు. వారు ఈ సమాజ శ్రేయస్సుకు సరైనటువంటి వ్యక్తులు కారు. వారి యొక్క ఉద్యమ విధి విధానాలు పూర్తిగా మారిపోయాయి. హింసించి వేధించి అమాయకులను బలి తీసుకోవడమే వారి లక్ష్యంగా మారింది. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికలలోపు దేశంలో ఉన్నటువంటి పూర్తి మావోయిస్టులను నిర్మూలిస్తామనేటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక పేరుతో ఒక ఆపరేషన్ని మొదలుపెట్టారు. ఈ యొక్క ఆపరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, దేశంలో ఉన్నటువంటి నక్సల్స్ కావచ్చు, మావోయిస్టులను పూర్తిగా సమూలంగా నిర్మూలించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. గడిచిన 2 నెలల్లోనే ఏదైతే దంతెవాడ, బస్తర్, అలానే నారాయణపూర్ ప్రాంతాల్లో 2 నెలల్లోనే 200 మంది నక్సలైట్లు, మావోయిస్టులు మరణించారు, కాల్పుల్లో చనిపోయారంటే అసలు ఈ యొక్క పోరాటాలతో వీరు సాగిస్తున్నటువంటి పురోగతి ఏంటి? ఈ పోరాటాల వల్ల వారి యొక్క ఉద్దేశాలేంటి? నిజంగా మావోయిజం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, వారి యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో పక్కదారి పట్టాయా అంటే అక్కడక్కడ సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో చూస్తే అవి నిజమనే అనిపిస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ప్రజాతంత్ర పోరాటాలతో ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క ప్రజాస్వామ్యంతో రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆ ప్రజలలో పురోగతిని తీసుకొచ్చి పోరాటాలను ఏదైతే రాజ్యాంగబద్ధంగా కొనసాగించాలే తప్ప ఆయుధాలతో స్వాతంత్రాన్ని సంపాదించగలమా? ఆయుధాలతో అనుకున్న హక్కులను సాధించగలమా? ఆయుధాలతో పురోగతిని సాధించగలమా అంటే నా ఉద్దేశంలో అది అసాధ్యం. అటు భద్రతా బలగాలు కావచ్చు, ఇటు మావోయిస్టులు కావచ్చు, ఈ యొక్క విధి విధానాలను మార్చుకొని రక్తపు టేరులే పారించడం ప్రధాన ఉద్దేశం కాదు. వీరికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. మావోయిస్టులు కూడా తమ విధి విధానాలను మార్చుకొని సృజల స్రవంతి, ప్రజాస్రవంతిలోకి వచ్చి రాజ్యాంగబద్ధంగా వారు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో కాదు, ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రివర్యులు సీతక్క గారే ప్రధాన ఉదాహరణగా తీసుకుంటే, ఆమె నక్సలిజంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి పనులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఏదైతే తన ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలరు, తన ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలదు అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ రోజు నక్సలిజాన్ని వదిలేసి ప్రజల స్రవంతిలో కలిసి ఈరోజు తను సాధించినటువంటి లక్ష్యాల పట్ల తన అడుగులను వేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎంతమంది అమాయకులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇటు భద్రతా బలగాల్లో ఉండేటువంటి అత్యధిక శాతం ప్రజలు కూడా అదే తెగలకు చెందినటువంటి ప్రజలు, అలానే ఆ కూంబింగ్లో పాల్గొనేటువంటి ప్రజలు కూడా అదే తెగకు చెందినటువంటి ప్రజలు, ఈరోజు మావోయిస్టులో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే గిరిజన తెగలకు చెందినటువంటి ప్రజలు. ఈరోజు వారిని వీరిని వారు చంపుకుంటూ రక్తపు టేరులను పారిస్తే ఇది నిజంగా మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అంటే వారిని చంపడమే లక్ష్యమా? మరొక మార్గం లేదా, మరొక ప్రత్యామ్నాయం లేదా అనేది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వారి యొక్క సిద్ధాంతపరంగా ఏదైతే ఒక తప్పుడు మార్గంలో అడుగులు వేసి ఎవరో వారిని గైడ్ చేస్తే అవేవి ఆలోచించకుండా వారు తుపాకులను చేతబట్టి అడవులలో సంచరిస్తూ
ఈ యొక్క విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారు. అలానే వారిని మార్చాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ప్రభుత్వంపై ఉంది. అలానే కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఈ ఆపరేషన్ కగార్తో పాటు ఆ యొక్క మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవించేటువంటి ప్రజల యొక్క విధి విధానాల్లో, వారి జీవన శైలిలో, వారి యొక్క స్థితిగతుల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్య, వైద్యం, ఆరోగ్యానికి వారు దూరంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం పట్ల వారు వ్యతిరేకతను చూపిస్తూ ఉన్నారు. ఈరోజు వారికి కనెక్టివిటీ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే టెలికాం సర్వీసెస్ కావచ్చు, సిగ్నలింగ్ సర్వీసెస్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, వీటన్నిటిని అందించి ఆ పిల్లలు కూడా మంచిగా చదువుకునే విధంగా వారికి అవకాశాలను కల్పిస్తే ఈరోజు నక్సలిజం వైపు, మావోయిజం వైపు ఆకర్షించేటువంటి యువతరం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, సమాజంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలే ప్రధానంగా నేటి యువతరాన్ని మావోయిజం వైపు, నక్సలిజం వైపు అడుగులు వేసే విధంగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపే దిశగా కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది. దేశ చరిత్రలోనే రెండవ అతిపెద్ద ఎన్కౌంటర్గా ఈ యొక్క నారాయణపూర్ అబుజ్మాడ్ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్గా పేర్కొనబడతా ఉంది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్ అని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా ఈ యొక్క మరణాలను అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. వీటిని నివారించాలి, నిర్మూలించాలి. వీటిని అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా అక్షరాస్యత శాతాన్ని పెంచవలసినటువంటి బాధ్యత కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వారిని వీరిని చంపుతున్నారు, వీరు వారిని చంపుతున్నారు. చివరాఖరికి శవాల దెబ్బలుగానే మారుతున్నాయి, కానీ మారిందంటూ ఏదీ లేదు. ఎంతమందిని చంపినా వారు తిరుగు పుట్టుకొస్తున్నారు. ఎంతమంది పోలీసులను మరణించినా, ఎంతమంది భద్రతా బలగాలు మరణించినా తిరిగి వీరు కూంబింగ్కి వెళ్తున్నారు. ఇక్కడ మారింది ఏమీ లేదు. అదే రక్తపుటేరులు, ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు హింసించుకోవడం తప్ప మారింది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు భద్రతా బలగాలతో పాటు ప్రభుత్వాలు కూడా ఒక విధంగా ఆలోచించి ఈ యొక్క నక్సలిజాన్ని, మావోయిజాన్ని ఏ విధంగా అరికట్టవచ్చు, వారిని కూడా ఈ ప్రజా జీవితంలో ఏ విధంగా తీసుకురావచ్చు, ఈ యొక్క నక్సలిజం వైపు, మావోయిజం వైపు వారు ప్రభావితం అవడానికి గల కారణాలేంటి, వాటికి అడ్డుకట్ట ఏ విధంగా వేయగలం, వాటిని నిర్మూలనకు ఎటువంటి కార్యకలాపాలను చేపట్టగలం అనే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించి ఆ విధంగా ముందుకు అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది. వారు అనాలోచితంగా, అకారణంగా ఏ విధంగానో ఒక వ్యక్తి యొక్క ప్రేరేపితం వల్ల ఆ యొక్క మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో పయనిస్తున్నారు. వారిని ఆ మార్గం నుంచి తిరిగి ఈ యొక్క ప్రజా జీవితంలోకి తీసుకురావాలంటే కొంతవరకు వారిని ప్రజాశాంతి చర్చలకు కావచ్చు, శాంతి చర్చలను వారిని ఇన్వైట్ చేయడం కావచ్చు, అలానే స్థానికంగా ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులను వేధించి హింసించకుండా వారి యొక్క సహాయ సహకారాలతో మీ పిల్లల్ని మార్చండి, మీ పిల్లల విధి విధానాలను మార్చండి, వారిని ప్రజల జీవితంలోకి వచ్చే విధంగా చేయండి అని వారిని గైడ్ చేయవలసినటువంటి బాధ్యత, వారిని ఎడ్యుకేట్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈరోజు భద్రతా బలగాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. నిజంగా ఇది జరగవలసినటువంటి అంశం కాదు. నిజంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇటు భద్రతా బలగాలు కావచ్చు, నక్సల్స్, మావోయిస్టులు కూడా తమ ప్రాణాలను కోల్పోకుండా ఉండాలంటే తప్పకుండా ఏదైతే సమాజ అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకి వ్యతిరేకంగా అడవులను తమ గుప్పెట్లో పెట్టుకొని అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఈరోజు కొంతవరకు ఈ యొక్క ప్రజలు సాగిస్తున్నటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాల వెనక కొంత నిజం ఉంది. కానీ దాని యొక్క పోరాట విధి విధానం ఇది కాదు. తుపాకీ మూతలతో, తుపాకులతో చంపుకుంటూ సాగించేటువంటి పోరాటంతో ఏదీ సాధించలేము. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ప్రజాపాలనలో ప్రజలకై ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వాలు ఏవైతే మీరు భావించేటువంటి ఈ బూర్జువా ప్రభుత్వాలే ఈ ప్రజల యొక్క జీవితాలను మారుస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ ప్రజల జీవితంలోకి వచ్చి, ప్రజల స్రవంతిలోకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వాలను నిర్దేశించే విధంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని సరైన ప్రభుత్వాలను ఎన్నుకొని ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే దిశగా మీరు సాధించినటువంటి లక్ష్యాలు, మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను సఫలీకృతం చేసే విధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంపై పోరాటాలను కొనసాగించండి. అంతేకాని అడవులలో ఉండి సరైనటువంటి స్థితిగతులు లేకుండా, సరైన పరిస్థితులు లేకుండా అడవుల్లో ఎటువంటి పోరాటం కొనసాగిస్తున్నారు? మీరు చేసేటువంటి పోరాటం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది, ఎవరికి నష్టం ఉంది? ఈరోజు మిమ్మల్ని ఆదరించేటువంటి అదే గిరిజన తెగలు, అదే ఆదివాసీలే మిమ్మల్ని వ్యతిరేకించే స్థితికి మీరు వెళ్ళిపోయారు కదా. ఈ విధి విధానాలను మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లేకపోతే ఇలాంటి ఎన్నో ఎన్కౌంటర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. అడవి తల్లి గుండెలపై రక్తపు టేరులు పారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా
నక్సల్స్ వారి యొక్క విధి విధానాలను మార్చుకోవాలి, వారి యొక్క ఆలోచన సరళిని మార్చుకోవాలి. అలానే భద్రతా బలగాలు కూడా వారిని చర్చలకు పిలిచే దిశగా, వారిని చర్చలకు ఆహ్వానించే దిశగా అడుగులు వేయకపోతే అమాయక బిడ్డలు ఇటు పోలీస్ భద్రతా బలగాలలో కావచ్చు, అటు అడవిల్లో జీవిస్తున్నటువంటి నక్సల్స్లో కావచ్చు, అనాలోచితంగా వారికి కనీసం విద్యా వైద్యానికి సంబంధించినటువంటి కనీస అవగాహన లేకుండా ఆ రోజు వారు వేసినటువంటి తప్పుట అడుగులే వారు ఈరోజు ప్రాణాలను కోల్పోయే దిశగా తీసుకొస్తున్నాయి. కాబట్టి వారు కూడా ఆలోచించి ఈ యొక్క రక్తపు టేరులకు అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని, ఏదైతే నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్షణమే ఒక నూతన ప్రణాళికబద్ధంగా అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం, వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం తగిన చర్యలను, తగిన ఏర్పాట్లను చేపడితే ఈ యొక్క నక్సల్ మావోయిజం ఉద్యమాలను అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉందని నా యొక్క ఆలోచన. ఆ దిశగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని మనసా వాచా కర్మేణ విశ్వసిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.